హలో గైస్, నా పేరు మోహన్. మీరు చూస్తున్న ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. ఇవాళ మనము స్టాక్ అనాలిసిస్ చేయబోతాను. ఈ స్టాక్ నేమ్ వచ్చి వీర్ కృప జ్యువెలరీస్ లిమిటెడ్. ఈ కంపెనీ బిజినెస్ వచ్చేసరికి గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ గోల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీళ్ళు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఏమంటే సిల్వర్ జ్యువెలరీ ప్రోడక్ట్స్ లైక్ మనకి చైన్స్, బుటీస్, మంగళ సూత్ర, గోల్డ్, సిల్వర్ బార్స్, నెక్లెస్ అండ్ బ్యాంగిల్స్ ఎక్సెట్రా ఇవన్నీ వీళ్ళు తయారు చేసి సేల్స్ చేస్తారు. ఈ కంపెనీ వచ్చి అహ్మదాబాద్ లో ఉంది. వీళ్ళకి ఇంకొక షాప్ ఉంది, జ్యువెలరీ కంపెనీ. అది వచ్చి నొరడాలో ఉంది. షోరూమ్ వచ్చి నొరడాలో ఉంది. అలాగే వీళ్ళు కావాల్సిన డిజైన్ లో మనకు వీళ్ళు తయారు చేసేస్తారు. ఆప్షన్ కూడా వీళ్ళు ఇచ్చారు. అలాగే మార్కెటింగ్ సేల్స్ అనేది డైరెక్ట్ త్రూ జ్యువెలరీ స్టోర్ ఉంది. చూసుకుంటే ఓన్లీ త్రూఅవుట్ గుజరాత్ లో కూడా మార్కెటింగ్ సేల్స్ అనేది జరిపారు. కస్టమర్స్ కి ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి వీళ్ళు ఇస్తారు. ఈ కంపెనీ బిజినెస్ ఇది. మార్కెట్ క్యాపిటల్ వచ్చి 17.6 crores ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ చూసుకుంటే 1.34 ఉంది. ఇక్కడ మనము ROCE చూసుకుంటే 0.72% ఉంది. ఓకే గుడ్. కరెంట్ రేషియో ఏమో 10.2 ఉంది. ఇంటర్ కవరేజ్ ఏమో 16 ఉంది. ఇలా సేల్స్ గ్రోత్ చూసుకుంటే 53.3%. ఇక్కడ మనము ఇలా రిటర్న్ అవర్ 3 months ఆర్ రిటర్న్ అవర్ 1 year ఇక్కడ చూసుకుంటే మైనస్ లోనే ఉంది. 31.2%. అలాగే రిటర్న్ ఆన్ ఓవర్ 1 year వచ్చి 78.4%. ఇలా బుక్ వాల్యూ చూసుకుంటే లాస్ట్ 2023 లో బోనస్ ఆర్ స్ప్లిట్ రెండు ఇచ్చారు. దాని వల్ల హెవీ ఫాల్ అయింది మార్కెట్ అనేది. దీంట్లో సర్టెన్ జియో పొలిటికల్ వల్ల బల్క్ డీల్స్ అనేవి జరిగి చాలా ఈ రోజు అయితే పడడానికి కారణం వచ్చి బల్క్ డీల్స్ అనేది సెల్ చేశారు. ఇంకా సిఎంపి చూసుకుంటే -5.59. ఇంకా డెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. 19 lakhs దాకా వీళ్ళకి అప్ అనేది ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే అరౌండ్ 300% ఉంది. బట్ ప్రాఫిట్ గ్రోత్ అంతేం లేదు, చాలా తక్కువ ఉంది. రిటర్న్ ఆన్ ఓవర్స్ అంత అది లేదు. ఇంకా సేల్స్ క్వార్టర్లీ చూసుకుంటే 9.47 crores ఉంది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్ వచ్చి 140 ఉంది. ఇక్కడ హై అండ్ లో చూసుకుంటే 6.54 ఉంది. కానీ 6.54 కాదు, 8 ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ హైయెస్ట్ వచ్చి 8.69 ఉంది. లోయెస్ట్ వచ్చి 1.28 ఉంది. డివిడెంట్ ఏమి ఇవ్వట్లేదు. ఫేస్ వాల్యూ 1 ఉంది. డెట్ టు ఈక్విటీ ఏమో 0.01% దాకా ఉంది. రిటర్న్ అవర్ 6 months చూసుకుంటే -39% ఉంది. ఇంకా ROCE చూసుకుంటే 0.72 ఉంది. ఈ కంపెనీ గురించి నేను ఏం చెప్పాలనుకుంటాను అంటే ఇదైతే హెవీ సెల్లింగ్ లో ఉంది. కానీ మనం ఇప్పుడు బై చేయాలనుకుంటుంటే ఇప్పుడు బై చేసే ఆపర్చునిటీ అయితే లేదు. కానీ మనం ఇంకా ఫ్యూ డేస్ గానీ ఫ్యూ వీక్స్ గానీ పేషెన్స్ గా ఉంటే ఇంకా ఫాలో అవుతుంది. ఈ అరౌండ్ ఇది 30 పైసా ఆర్ 50 పైసా గానీ 1 రూపీ బిలోనే వస్తుంది ఈ స్టాక్ అనేది. మనం అప్పుడు బై చేసుకొని పెట్టుకుంటే మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే సర్టైన్ జియో పొలిటికల్ వల్ల బల్క్ డీల్స్ అనేవి టుడే ఈరోజు చూపిస్తాను మీకు. బల్క్ డీల్స్ అనేవి నిన్న ఈ రోజు సెల్ చేశారు కాబట్టి మార్కెట్ అనేది పడింది. హలో గైస్, వీర్ కృప జ్యువెలరీస్ లిమిటెడ్ కంపెనీ చార్ట్ ఓపెన్ చేసినాను. ఈ కంపెనీ వచ్చి అరౌండ్ 2022 జూలై 18th. ఇక్కడ మనము హైయెస్ట్ చూసుకుంటే ఇది వెళ్ళింది వచ్చి 8.68 దగ్గర వెళ్ళింది. అలాగే లోయెస్ట్ చూసుకుంటే 1.28. ఇది ఇంతలా పడడానికి కారణం ఏమంటే అరౌండ్ ఇక్కడ బై చేసిన వాళ్ళు వీళ్ళు 2023 లో మే 19th ఎక్స్ బోనస్ అనేది ఇచ్చారు. అలాగే స్టాక్ స్ప్లిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏమైందంటే అక్కడ నుంచి మనం ప్రాఫిట్ చేసుకున్న వాళ్ళంతా సెల్ చేసుకున్నారు. ఇక్కడ పడడానికి అదొక కారణం ఉంది. హెవీగా సెల్ అయింది ఇక్కడ నుంచి. ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి 2023 అప్పటి వరకు పెరిగి మళ్ళీ అక్కడ నుంచి ఫిబ్రవరి 2023 మార్చ్ 21 నుంచి అస్తమాన్ ఫాల్ అయింది. సుమారుగా వచ్చి అరౌండ్ దీన్ని టచ్ అయింది వచ్చి 1.56 దాకా ఫాల్ అయింది. మళ్ళీ అక్కడ నుంచి ఏమైనా అగైన్ వెళ్ళిందా అనుకుంటే అక్కడ నుంచి మళ్ళీ టచ్ అయింది వచ్చి 2.94 దగ్గర అయింది. మళ్ళీ అక్కడ నుంచి సెల్ జరిగింది. అక్కడ నుంచి ఎంతవరకు సెల్ జరిగింది 1.21 వరకు సెల్ జరిగింది. మార్కెట్ చూసుకుంటే మనము ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వచ్చింది. ఇది మనము దీన్ని ఇప్పుడు బై చేయాలనుకుంటే ఇంకా సెల్లింగ్ అనేది ఉంది. నాకు తెలిసి ఇంకా బై సెల్లింగ్ అనేది జరుగుతుంది. ఇది బిలో ఇప్పుడు 1.21 అనేది ఇది బ్రేక్ అయితే సెల్లింగ్ జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ సస్టైన్ అయ్యి ఇంకా పైకి వెళ్ళింది అనుకో మనము ఈ లెవెల్ చూసుకోవచ్చు 1.93. ఇక్కడ చూడండి కర్సర్ పెట్టాను 1.93. కానీ ఇది అంతకు వెళ్ళాలంటే మాక్సిమం అంత అయితే వెళ్ళదు. ఇక్కడ సస్టైన్ అవుతానే ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఏమంటే అరౌండ్ మనకి ఇదన్నా ఎంత 2.59 ఇదన్నా బ్రేక్ అవ్వాలా, లేదా మనకి ఇంకా డౌన్ ఫాల్ అవుతుంది అనుకోండి 1.21 ఇదన్నా బ్రేక్ అవ్వాలా. కానీ ఈ మధ్యలో ఉంటాం చూడండి, ఇది బ్రేక్ అయితే ఓకే, మనం ఆపర్చునిటీ ఉంటే ఇక్కడ బై చేసుకోవచ్చు. ఈ లెవెల్లో బై చేసుకోవచ్చు. అరౌండ్ 50 దాకా బై చేసుకోవచ్చు. ఎందుకని నేను బై చేయొచ్చు అంటే ఈ కంపెనీని సేల్స్ గ్రోత్ బానే ఉంది. వీళ్ళ ఫర్దర్ గా వీళ్ళ స్టోర్స్ అనేది పెంచుకుంటున్నారు ఈ ఇయర్ లో. ఇంకోటి వచ్చి ఈ రోజు
15 మినిట్స్ లోకి వెళ్తున్నాను. ఈ రోజు సెల్ జరిగింది. ఈ సెల్ చేయడానికి కారణం ఏమంటే బల్క్ డీల్ జరిగింది ఈ రోజు. ఇక్కడ చూడండి 6th April 2024 1.929 కి సెల్ చేశారు. క్వాంటిటీ వచ్చి 11,85,700. జనవరి 2 నుంచి April 16th వరకు సెల్ చేశారు. బయింగ్ వచ్చి ఒకటే ఉంది, అది కూడా నిఖిల్ రాజేష్ సింగ్ 2 January 1.50 బై చేశారు. అది కూడా 21,20,900 బై చేశారు. ఇక్కడ చూస్తే మనకు చార్ట్ అనేది ఏం చెప్తానంటే ఇండికేటర్స్ కూడా యూజ్ చేసి చెప్తున్నాను. ఈ స్టాక్ అనేది సెల్లింగ్ లో ఉంది, ఇప్పుడు బై చేసినా కూడా మనం లాస్ అవుతాము. ఫర్దర్ గా మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవాలంటే ఇన్ని ఫ్యూ డేస్ పేషెన్స్ ఉండి తర్వాత ఇంకా ఎంత ఫాల్ అవుతుందో చూసుకొని ఫర్దర్ గా బై చేసుకొని మనకు పేషెన్స్ ఉండాలా మెయిన్ చెప్తున్నాను. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే ప్రాఫిట్ ఉంటుంది. లేదు మనం ఆ మధ్యలో ఎగ్జిట్ అయినాం అనుకోండి దీంట్లో, ఎందుకంటే పంప్ అండ్ డంప్ అనేది ఉంటుంది ఈ స్టాక్ లో. అయితే ఈ స్టాక్ చూస్తే నేను EMA 121 వాడుతున్నా. ఇక్కడ చూడండి మనం సెల్లింగ్ లోనే ఉంది. మనం ADX చూసుకోండి. అయినా ADX ఎందుకు వర్క్ అవుతుందంటే ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం చూసిస్తాం కదా. ఇక్కడ చూడండి 48.24 నుంచి 26.99 దాకా ఉంది, అంటే సెల్లింగ్ లో ఉంది ఈ కంపెనీ. మనం ఫర్దర్ గా చూసుకొని బై చేయాలి లాంగ్ టర్మ్ అయితే. అలాగే నేను ఇంకొక ఇండికేటర్ యూజ్ చేసి చూస్తాను. ఇక్కడ నేను చూస్తున్నా కదా ATR కూడా ఫ్లాట్ గా ఉంది, అంటే ఏ కన్ఫ్యూజన్ అనేది తీసుకోలేకపోతున్నాం మనము. మోస్ట్లీ ఇది సెల్లింగ్ లోనే ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చి స్టాక్ అనేది పడింది కాబట్టి మనం ఫర్దర్ గా చూడాలి ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది. నా అనాలిసిస్ ప్రకారము నేను అరౌండ్ 1.55 నుంచి బ్రేక్అవుట్ అవుతాయి ఈ సెల్లింగ్ మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఓకే, మనం ఒకవేళ ప్రెసెంట్ ఉన్న మార్కెట్ 1.29 నుంచి బిలో ఫాల్ అయింది అనుకోండి, మనం ఇంకా కొన్ని ఫ్యూ డేస్ వెయిట్ చేసి తర్వాత మనం బై చేయడం చాలా బెటర్. ఎందుకంటే జియో పొలిటికల్ ఉంది, వార్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ కి సర్టెన్ టైం ఇవ్వాలి. మనము టైం ఇస్తే మనం ఆల్మోస్ట్ బయర్స్ అనేది వస్తారు ఈ కంపెనీకి. మనం బయర్స్ వచ్చినాక మనం ఈ షేర్ అనేది పెరుగుతాం కదా, అప్పుడు మనం బై చేయడం చాలా బెటర్ ఆప్షన్ ఉంది. ఓవరాల్ గా చార్ట్ అనాలిసిస్ అయితే ఇది నా అనాలిసిస్. అయితే ఒకసారి మీరు మీ ఓన్ గా అనాలిసిస్ చేయండి. చార్ట్స్ ఓపెన్ చేసి ఏ ట్రెండ్ లో ఉంది అనేది చూడండి. ఈ ట్రెండ్ అనేది చెప్తున్నాను చూడు, ఆల్మోస్ట్ సెల్లింగ్ లోనే జరుగుతుంది. ఇక్కడ నేను కిందకి ట్రాక్ చేస్తా చూడండి, ఆల్మోస్ట్ డౌన్ లోనే ఉంది. ఇది బై చేయాలా బై చేయకూడదు అనేది కూడా నేను సజెషన్ ఇవ్వలేకపోతున్నాను. ఓవరాల్ గా ఇది స్టాక్ అనాలిసిస్. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో చెప్పండి, నేను డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాను. మీ లైక్ అనేది చాలా వాల్యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీర్ కృపా జ్యువెలర్స్ లిమిటెడ్ కంపెనీ, వీళ్ళ లాట్ సైజ్ ఏమో 16,700 లాట్ సైజ్ ఉంది. కానీ ఈ కంపెనీ వీళ్ళ పోస్ట్ చేశారు PDF ని. వీళ్ళు BSE వాళ్ళకి రిక్వెస్ట్ చేశారు 16,700 నుంచి 16,500 కి లాట్ సైజ్ అనేది తగ్గించండి అన్నారు. బట్ BSE ఏమంటుందంటే రెస్పాన్స్ కాలేదంట. BSE తోను RTI తో వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఫర్దర్ గా ఏం యాక్షన్ తీసుకుంటారనేది చూడాలి. ఫర్దర్ గా తగ్గిస్తే బెటర్ గానే ఉంటుంది. లాట్ సైజ్ 16,700 నుంచి 16,500 దాకా. ఇక్కడ చూస్తే మనము వీళ్ళ లాట్ సైజ్ మనం జరోదాలో ఓపెన్ చేసి చూసుకుంటే 16,700 దాకా ఉంది. లాస్ట్ సైజ్ మనం తగ్గించుకుంటే అరౌండ్ మనకి 500 అనుకోండి, 500. ఇక్కడ చూడండి మనకి 20,285 రూపీస్ దాకా పడుతుంది. ఇది 16,500 కి 16,500 కి అరౌండ్ మనకి కాస్ట్ ఎంత పడుతుంది 1,700 లాట్ సైజ్. ఇక్కడ చూడండి 21,543 రూపీస్ దాకా పడుతుంది. వీళ్ళు లాస్ట్ ఇది 200 కి ఎందుకు తగ్గిమంటున్నారో నాకు కొద్దిగా అర్థం కాలేదు. చూడండి మళ్ళీ BSE అనేది యాక్షన్ దీని మీద రెస్పాండ్ అయ్యి వీళ్ళు లాట్ సైజ్ అనేది 16,700 నుంచి 16,500 తగ్గిస్తుంది. ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ మోహన్, ట్రేడ్ మూవ్ తెలుగు ఛానల్. జై హింద్.